కనుల ముందు కళల సౌధం అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఈనాడు వారు 8 ఏళ్ల నిరీక్షణకు తెరబడిందంట. 6,000 టిట్కో ఇళ్ళు, 6,552 టిట్కో గృహాలు ఈ నెలలో చేతికి వస్తాయట. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.18 లక్షల ఇళ్ళు అందించేలా ప్రణాళిక. ఈ ఇళ్ళన్నీ పెట్టింది ఎవరు? జగన్ గారు గవర్నమెంట్ కదా, అవునా కదా ఎల్వికే గారు? అప్పుడు వచ్చిన 30 లక్షల్లో ఇళ్ళే ఇప్పుడు ఈ ఏడాదిలో ఏం కట్టారు ఇళ్ళు? అయినా కూడా ఇదంతా క్రెడిట్ ఎప్పుడైనా పార్టీలు పక్కన పెడితే ప్రభుత్వాలు అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. మీకు ఒక చిన్న మాట చెప్పాలి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఒక 30 చిల్లర నీటి పథకాలు ప్రాజెక్టులకు సంబంధించి ఆయన అనౌన్స్ చేస్తే నేనే అడిగా, ఇన్ని ప్రాజెక్టులు ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఆయన ఒక మాట చెప్పారండి. ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు ప్రారంభించారు. ఇప్పుడు మన గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము పూర్తి చేస్తున్నాం దాన్ని, బ్రహ్మంగారు మఠ దగ్గర రిజర్వాయర్ కానీ ఇంకోటి కానీ. అందుకని ఒక ముందడుగు పడకపోతే అవి అట్లే ఉండిపోతాయి కాబట్టి మనం ప్రకటించి మొదలు పెట్టాలి పనులు అని చెప్పి ఆయన ఆ విధంగా చేశారు. కొన్ని చిన్నవి కొన్ని రబ్బర్ ప్రాజెక్టులు అదే సార్. అట్లే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఆరోగ్యశ్రీ పెట్టారు, పేరు కూడా మార్చకుండా కంటిన్యూ చేస్తున్నాం. అందుకని ప్రభుత్వం అనేది కంటిన్యూటీ ఉండాలండి, ఉండాలి కూడా. అది వచ్చిన దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు పెద్ద ప్రాజెక్ట్ 31 లక్షల జగన్ గారు చేపడితే వార్తలో ఈ విషయం ఎట్లా అయిపోయి ఆ వార్తలో ఆ విషయం ఉండాలి. ప్రాజెక్ట్ కింద ఇన్ని పోయినాయి, ఇన్ని పూర్తి అయినాయి, ఇన్ని అసంపూర్తిగా ఉన్న వాటిని ఇప్పుడు పూర్తి చేశారు. అది కూడా క్రెడిట్ కాదని కాదు కదా, అసంపూర్తిగా ఉన్న పూర్తి చేశారు. మళ్ళీ దీంట్లో కూడా రాయటం 2017-19 మధ్య టీడీపీ హయాంలో చాలా వరకు గృహ నిర్మాణం పూర్తయినా ఒకటి ఏంటంటే ఇవన్నీ అంతా ఏమి రాసినా అక్కడ ఉన్న ప్రజలకి ఆ ఇల్లు తీసుకుంటా ఉండే వాళ్ళకి ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పూర్తయిందని తెలుసు. టిట్కో ఇల్లు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో స్టార్ట్ అయితే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు వరకు అప్పుడు అవ్వలేదు. తర్వాత అంతవరకు అయితే పర్వాలేదు, 118,000 ఇళ్ళు అని చెప్పి. అంతేకాదు ఇప్పుడు మన ఖాతాలో వేసేద్దామని చెప్పి గొప్పల కోసం పథకాలు, వ్యవస్థల పేర్లు మార్పు, ప్రతి పరుగులోనూ క్రెడిట్ చోరీ చేస్తున్న సీఎం చంద్రబాబు. ఏమిటంటే గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్చారట. మన ఖాతాలో వేసేద్దామంటూ ఇట్లా ఇప్పుడు ఇళ్ల ఆహారం చూసాం, ఇది చూసాం, అమ్మఒడి చూస్తాం. ఇట్లా మరోవైపు ఏమో 100% సేవలు ఆన్లైన్లో పెడతా ఉంటున్నారు. సో దీని వన్ విజన్ వన్ డైరెక్షన్ అంట వాళ్ళ ఎల్లో మీడియా కవరింగ్ అప్. సో ఈ పేర్ల మార్పుతోటి పని జరుగుద్దా? నేను ఒక చిన్న మాట, దానికంటే ముందు మనకి వందే మాతరం గేయం రాసి 150 సంవత్సరాలు అయింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దాని ఉత్సవాలు చేసుకుంటున్నాం. అంటే స్వతంత్ర పోరాట ఉద్యమంలో అదొక ఊతంగా నిలిచి ప్రజలందరూ ఏకోన్ముఖులు చేసిందనే దానికి ఇది. అంటే సుజలాం సుఫలాం భారతమాత బిడ్డలంగా మేము నీకు రుణపడి ఉంటాం అన్నట్టుగా రాసి ఆయన మనకి నీరు, గాలి, పండ్లు ఎట్లా ఉన్నాయి అనేది. సో ఆ సందర్భంగానే ఈ సచివాలయాల గురించి మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చారు సార్. పటేల్ పట్వారీ, అటువైపుకి వెళ్తే రెడ్డీకరణము. అంటే వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెట్టుకొని ప్రజల్ని ఎలా పీడిస్తున్నారో దానికి చర్మగీతం పాడుతూ తాలూకాల ప్లేస్లో మండలాలు తీసుకొచ్చి ప్రజల వద్దకు తీసుకొచ్చారు అనేది ఒక ఘనమైనటువంటి నిర్ణయం అని అందరూ స్వాగతించారు, అందరూ ఆ ఫలాలను అనుభవించారు. దానికంటే మైక్రో లెవెల్కి తీసుకొని వచ్చేది గ్రామ సచివాలయం. ఇది మహాత్మా గాంధీ గారు కలలు కనినటువంటి గ్రామ స్వరాజ్యం. దాని మీద చాలామంది చాలాసార్లు మాట్లాడినారు, కానీ ఆచరణ లేకొచ్చింది 1924 మధ్యలో. అక్కడ సిబ్బంది నియమించారు, వెటర్నరీ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఆఫీసరు, ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లా రకరకాలుగా రెవెన్యూకి సంబంధించిన వాళ్ళందరినీ వేయడం వల్ల నేరుగా ప్రజలు అక్కడికి వెళ్ళి, అంటే సచివాలయం అయితే ఏమవుతుందంటే సార్, విలేజ్లో ముఖం తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడే మాట్లాడుతుంటారు. మండలం అనేటప్పటికంటే దగ్గరైనప్పుడు గ్రామం ఇంకా దగ్గరైంది. సో దాన్ని మరింత పగడ్బందీగా చేసి ఆన్లైన్ సేవలుగా చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకా తప్పేం లేదు దాంట్లో. దాన్ని ఒక సందర్భంలో ఏమో ఇది ఎవడు అడిగాడు, అసలు ఉచిత విద్యుత్ ఎవడు అడిగాడు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెడితే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రైతు ఆనందపడ్డాడు. అడగరండి, ప్రజల అవసరాలని గుర్తించి చేయటం అనేది ప్రభుత్వ నైతిక బాధ్యత. అది హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా కాలానుగుణంగా జరిగే మార్పులను బట్టి కొన్ని అందించాల్సినట్టు ఉంటుంది, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ. సో అందుకని సచివాలయాలు ఆ స్ఫూర్తి కాదు. మళ్ళీ ఇదే స్టేట్మెంట్లో 100% సేవలు ఆన్లైన్లో, ప్రజలు ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏమిటి, ప్రజల్ని ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏమిటి అని అడుగుతారేంటి? మరి తెలుగుదేశం ఆఫీస్కి మొన్న 4,000 మంది వెళ్తే అసలు టక అసలు 4,000 సమస్యల్ని పరిష్కరించినట్టుగా ఎన్ని గంటల్లోనూ అని అదంతా పెద్ద లాఫింగ్ స్టాక్ అయింది కదా. అట్లాంటివి ఎందుకు ఇట్లా మాట్లాడుకో? ఆన్లైన్ సాఫ్ట్వేర్ విజన్ చెప్తారు, దాంట్లో ఇప్పుడు మీరు ఆ ప్రక్రియ తీసుకురండి, తప్పలేదు. గ్రామ సచివాలయాలు ఇప్పటికే కంప్యూటర్లో పెట్టారు కదా, ఇంకా సర్వీస్ ఇవ్వండి. ఎందుకంటే అక్కడే రెవెన్యూ రికార్డ్స్ ఇస్తున్నారు. కంప్యూటర్ లేకుండా రెవెన్యూ రికార్డ్ ఇవ్వలేడు, ఆల్రెడీ ఉన్నాయి.
దాన్ని కొంచెం మెరుగుపరచండి, ఇంకా కొంచెం బాగా చేయండి, మీకు కూడా పేరు వస్తుంది. అంతేగాని దాన్ని ఏదో తీసేసి పేరు మార్చేస్తే విజన్ యూనిట్ అని పెట్టారు. ఇప్పుడు ఇందాక మిత్రుడు వైఎన్ఆర్ ఆయన మాట్లాడింది కూడా ఇచ్చాం కదా. జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సూచాయగా ఈ విషయం చెప్పారు. అంటే ఇది సూచాయగా కదా, అఫీషియల్ గా చెప్పినట్టే కదా. ఆయన స్ట్రాటజీ మీకు తెలుసు బాగా. ఒక ప్రకటన చేసే ముందు దాన్ని అలా వదిలి దాని మీద చర్చ జరిగేటట్టు చేసి ప్రజాభిప్రాయం ప్రకారం ఇట్లా చేసామని చెప్తారు. అది పేరు మార్చినంత మాత్రం పేరు మార్చడం అనేది దాని వల్ల పెద్ద ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. రెండోది నోరు తిరగని పదాలు ఉంటే ప్రజలకు అర్థం కూడా కాదు. బాగా సాఫీగా మంచిగా సచివాలయం అనేది అందరికి అర్థమవుతుంది. ఆ రకంగా ఉంటేనే బాగుంటుంది. రైట్. మీరేమంటారు? మన గౌరీ కాదు, నాగార్జున యాదవ్ గారు. సార్ అది ఆయన టిట్కో గురించి కూడా చెప్పారు కాబట్టి మూడు టాపిక్స్ చెప్తాను సార్. అట్లాగే మేము కూడా మర్చిపోతాం, జనాలు కూడా నిజంగానే టిట్కో ఇల్లు ఏదో పెట్టారనుకుంటా అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే 2019కి రాగానే ఇక ఏమైపోయింది, మొత్తం టిట్కో ఇల్లు మొత్తం నేను కట్టేసా, జగన్మోహన్ రెడ్డి గారు నేను కట్టిన టిట్కో ఇల్లుని జనాలకు ఇవ్వలేదు, అన్యాయం అన్నారు. సరే, అసలు 2019 లెక్క చెప్తాను సార్. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి 1,22,888 టిట్కో హౌసెస్లు పునాదులు మాత్రమే తీశారు. పునాదులు మాత్రమే. బేస్మెంట్ లెవెల్లో 51,616 హౌసెస్ కేవలం బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. సో 74% పూర్తయినటువంటి హౌస్లు 1 మే 2019కి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి 81,040, అంటే ఒక 81,040 ఇల్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో టిట్కో ఇల్లు ఒక 70% పూర్తి చేశాడు. ఈ చేసి కూడా వీటన్నిటికి గాను 3,106 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టేసి వెళ్ళాడు మాకు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 3,106 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు మేము ఖర్చు చేసిన తర్వాత 3,000 స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేసేటువంటి ఇళ్లకి 1,43,600 ఇళ్లని రూపాయికి అందించాం సార్. మేము ₹1, పేదలకి ₹1, 365 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఇల్లు 50% డిస్కౌంట్, 430 స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇచ్చి టోటల్గా 482 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 4,939 కోట్ల రూపాయలు టిట్కో ఇళ్ల మీద ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు గారికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దీన్ని కంప్లీట్ చేయడానికి, మిగతా ఉన్నటువంటి వాటిని కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి 18 నెలల పాటు సమయం పట్టి ఇప్పుడు కళలు నిర్మితం అవుతున్న కళల సౌధం. అబ్బా, ఏమి రాశారన్న హెడ్డింగ్ మాత్రం. ఇటువంటి పరిస్థితులు ఈనాడు పేపర్లు వాళ్ళు చేస్తా ఉంటే దానికి ఏం చేస్తాం, వీళ్ళు హెడ్డింగ్ పెట్టారు. దాంతోపాటు ఇక ఆశ్చర్యంగా ఏమన్నారు, విజన్ యూనిట్, గ్రామ సచివాలయాలు విజన్ యూనిట్ అన్నారు. సార్, ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది మనకి. హైదరాబాద్ ని చంద్రబాబు నాయుడు గారే క్రియేట్ చేశారు, మనం నమ్మాలా? మహిళలకు వరల్డ్ కప్ నారా లోకేష్ తెచ్చిపెట్టారు, మనం నమ్మాలా? సెల్ ఫోను చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టాలా, మనం నమ్మాలా? సాలార్జంగ్ మ్యూజియము, చార్మినారు, అక్కడే ఉన్నటువంటి మిగతా హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు నిర్మించాలా? నమ్మి తీరాలి. నమ్మకపోతే కేసులు పెడతారు. నా మీద 8 కేసులు పెట్టారు, మీ మీద 4-5 పెట్టారు. నమ్మి తీరాలి. వాస్తవానికి ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి గౌతమ్ బుద్ధుడి గారి విగ్రహం బదులు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లు పెట్టేటువంటి విగ్రహం పెట్టాలి సార్. కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రచారం అంటే ఇష్టం ఉండదు కాబట్టి చాలా గొప్ప ఉద్దేశంతో గౌతమ్ బుద్ధుడి గారి విగ్రహం పెట్టారు. ఇవన్నీ చెప్పాలి, మనం నమ్మాలి. మనం నమ్మకుండా ఏదన్నా మాట్లాడితే కేసులు పెడతారు. కేసులు పెడితే గవర్నమెంట్ కోర్టు బెయిల్ వస్తుందని మా సోషల్ మీడియా వాళ్ళ మీద మద్యం కేసు పెట్టారు, అయినా బెయిల్ ఇచ్చారు. తర్వాత గంజాయి కేసు పెట్టారు, దాన్ని సిబిఐ కేసు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు రాని డ్రగ్స్ కేసు పెట్టారు మొన్న కొండారెడ్డి అని ఆంధ్ర యూనివర్సిటీ పిల్లలు. దాని మీద మళ్ళీ వద్దాము, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడదాము. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తాను సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి రాకుండా ఉండడానికి ఇంకేమైనా అక్రమ ఆయుధాల రవాణా ఇటువంటి కేసులు కూడా పెడతారు, అవి కూడా చూస్తాం. సరే, ఈ విజన్ డాక్యుమెంట్, ఈ పేర్ల మార్పు, విజయం అనుకుంటే అసలుకి ఇవన్నీ ఎందుకు సార్? గ్రామ సచివాలయాల పేరు చంద్రాలయాలను పెట్టేసేసేయండి, సమస్య ఉంది. అమ్మ ఒడి అనేటువంటి పథకం నారా లోకేష్ గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పిన తర్వాత, ఆ మాటలు ఆయన మాట్లాడిన తర్వాత, దురదృష్టవశాత్తు మేము వినిన తర్వాత
ఇక ఎటువంటి బాంబులన్నా వాళ్ళు వేస్తారు, మేము వింటాం సార్, దాన్ని మనం కూడా ఏం చేస్తాం. ఎందుకంటే ఆయనకు విజన్ ఉంది కాబట్టి దాన్ని విజన్ యూనిట్గా మారుస్తారు. ఈ విజన్ కథ ఎందుకు చెప్తాం ఆగండి సార్, మళ్ళీ ప్రజలు మర్చిపోతారు. విజన్ అందరూ పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ విజన్ 2047 డాక్యుమెంటు చంద్రబాబు నాయుడు గారు నిద్రపోకుండా 18 గంటల పాటు చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి రాశాడని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తాను సార్. ఎంగేజ్మెంట్ ఆఫ్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఆన్ నామినేషన్ బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 3,54 lakhs 3,54,00,000 రూపాయలు ఖర్చు పెట్టి బోస్టన్ గ్రూప్ గారి చేత ఈ విజన్ 2047 డాక్యుమెంట్ రాపిచ్చారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా స్వల్పం. కాకపోతే ఇందులో వేసిన క్రైమ్ ఏంటంటే బోస్టన్ వాళ్ళకి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ డాక్యుమెంట్, అప్రూవల్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. దాన్ని సమాధానపరుస్తూ బోస్టన్ గ్రూప్ కి 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నామినేషన్ బేస్ మీద విజన్ డాక్యుమెంట్ తయారు చేయమని జీవో రొటీన్ నెంబర్ 114 November 22, 2024 ఇచ్చినటువంటి ఇంకో జీవో. ఇదిగో ఇది చెక్కు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చెక్కు, ఇది గవర్నమెంట్ కాపీ. విజన్ 2047 పట్ల చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఏంటంటే ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థకు సుమారుగా 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక డాక్యుమెంట్ రైటింగ్ రాసిపించి ఇది నాదే అని చెప్తున్నాడు. నమ్మాలా? నమ్మకపోతే కేసు పెడతారు. సరే నిజంగా ఇది ఈయన సలహానా అంటే కాదు. ఏం సలహా ఇది? కేంద్ర ప్రభుత్వం 2023 మే 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజన్ డాక్యుమెంట్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 25 ఆగస్టు 2023 ఫైనల్ చేసేసాం. వికసిత్ ఆంధ్ర 2047 అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 25 ఆగస్టు 2023 నీతి ఆయోగాలతో మాట్లాడి ఆల్రెడీ డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేపించాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు రావాలి కాబట్టి పాపం నీరబ్ కుమార్ గారి చేత సిఇఓ గారికి ఒక లెటర్ రాపిచ్చారు. లెటర్ కూడా చూపిస్తాను ఆగండి. చీఫ్ సెక్రటరీ గారు డిఓ లెటర్ నెంబర్ 259406 జూలై 13, 2024 చంద్రబాబు నాయుడు గారు గెలవగానే నెల రోజులకి ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో నీరబ్ కుమార్ ప్రసాద్ గారు సిఇఓ నీతి ఆయోగ్ శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారిని లెటర్ రాసి ఆయన పిలిపించుకొని సచివాలయం బ్లాక్ 1 బ్లాక్ లో ఆయనతో మీటింగ్ పెట్టి వాళ్ళ తలకాయలు తిని నేనే 2047 పెడతానని చెప్పేసి ఒక 4 కోట్లు 5 కోట్లు ఖర్చు చేసి ఈ ఖర్చు చేసిన దానికి మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఏపీఎస్ఆర్టీసీ బస్సులందరినీ వాడి వాళ్ళకి డబ్బులు కట్టి విజన్ 2047 ఏదో పెట్టారు. ఇకెందుకు సార్ మార్చేసేయండి. రైతు భరోసా కేంద్రాలని లోకేష్ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయండి. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ని నారా హెల్త్ కేర్ సెంటర్ అని పెట్టేసేయండి. మీకు నచ్చిన పనులు మీరు చేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి పైన తుడిచేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారంటే సూర్యుడి పైన ఉమ్మేస్తే ఏం జరిగిద్దో అదే జరుగుతుంది. కాబట్టి గ్రామ సచివాలయాల సృష్టికర్త అయినా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినా లేకపోతే ఒక గ్రామానికి యూనిట్ గా అభివృద్ధి జరగాలి, ఒక కుటుంబం యూనిట్ గా సమాజిక అభివృద్ధి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ సిద్ధాంతాలు ఈ విధానాలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యవహారాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని చులకన చేయాలి, తక్కువ చేయాలి, ఆయన్ని తరుగును పడేయాలి అనేటువంటి ఆలోచన మీరు చేస్తే అది మీకున్నటువంటి తెలివితేటలకి నిదర్శనం. కాబట్టి తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఇష్యూస్ అవన్నీ తర్వాత నాకు ఇచ్చేటువంటి అవకాశం